సో మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రీ CCNA జీరో టు హీరో కోర్సులో భాగంగా మనం ఈ క్లాస్లో వైర్లెస్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నామండి. సో వైర్లెస్ కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే WLC అండి. సో వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేస్తాం, దాని యొక్క పర్పస్ ఏంది, సో అది ఏ విధంగా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఏ విధంగా ఎన్ని యాక్సెస్ పాయింట్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఇంప్లిమెంట్ చేసినా కానీ అవన్నీ ఏ విధంగా WLC కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ మేజర్ ఫోకస్ అయితే ఉంటుందండి. సో దీనికి ఒక ప్రోటోకాల్ కావాలి. దీనికి మనం మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ నుంచి మన WLCకి కనెక్టివిటీకి సో అక్కడ మనం మేజర్గా డిస్కస్ చేసుకునే ఈ ప్రోటోకాల్ ఏంటంటే క్యాప్వా ప్రోటోకాల్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి. అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ అనేది నువ్వు ఇండివిజువల్గా వెళ్ళి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఒక యాక్సెస్ పాయింట్ ఒక ప్లేస్లో లొకేట్ చేసినాం అనుకో, దాంట్లోకి వెళ్ళి మనం ప్రతి కాన్ఫిగరేషన్స్ అనేవి మనమే ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సింది ఉంటుంది. మళ్ళీ ఇంకొక యాక్సెస్ పాయింట్ రిక్వైర్మెంట్ ఉండి ఇన్స్టాల్ చేసినామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్ఫిగరేషన్స్, ఆ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ మనమే చేయాల్సింది ఉంటుంది. సో అలా మీకు ఎన్ని యాక్సెస్ పాయింట్లు ఉంటే అన్ని యాక్సెస్ పాయింట్లో ఇండివిజువల్ కాన్ఫిగరేషన్ అనేది పర్ఫామ్ చేయాల్సింది ఉంటుంది. సో అలా కాకుండా మనం ఒక కంట్రోల్ బేస్డ్ తీసుకొని వీటిని అన్ని కాన్ఫిగర్ చేస్తే ఏ విధంగా ఈజీ అవుతుంది, సో ఏ విధంగా అయితే స్కేలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ మేజర్ కాన్సెప్ట్ అండి. సో ఇది ఈ ప్రోటోకాల్ గురించి నేర్చుకున్న తర్వాత సో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడ క్యాప్వా అంటే మీనింగ్ ఏందండి, సో మనం మెయిన్ అజెండా ఏంది, ఈ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ మీదే కదా. అంటే దీన్ని వైర్లెస్ యాక్సెస్ పాయింట్ని ఏ విధంగా కంట్రోల్ ప్రొవిజనింగ్ చేస్తామో దాని గురించి డిస్కస్ చేసే ప్రోటోకాలే క్యాప్వా అండి. అంటే మీనింగ్ ఏంది, కంట్రోల్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ది వైర్లెస్ యాక్సెస్ పాయింట్. సో ఇక్కడ మనం ఏదైతే మనం డేటా ఎంటర్ చేస్తున్నాం, సపోజ్ ABC అని, సో ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో సెండ్ చేయాలి కదా. అంటే దీనికి యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే డేటాగ్రామ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామండి. అది ఏ విధంగా యూజ్ చేస్తాం, బై డిఫాల్ట్ ఇది దేనికి ఉంటుంది దేనికి ఉండదు, అవి మనం ఫర్దర్ స్లైడ్లో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటామంటే స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్, దాని గురించి నేర్చుకుంటాం. స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే సో ప్రతిదీ కంప్లీట్గా మొత్తం కాన్ఫిగరేషన్స్, మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్, అన్ని ఆపరేషన్స్ WLCకి ఇచ్చిన బటనే, అదేవిధంగా కంప్లీట్గా యాక్సెస్ పాయింట్కి ఇచ్చిన బటనే. అంటే ఏవైతే యాక్సెస్ పాయింట్ కింద కంట్రోల్ ఉంటాయి మినిమల్ కాన్ఫిగరేషన్, సో మిగతావన్నీ WLC కంట్రోల్ ఉంటాయి. సో ఏవి దేనికి అసైన్ చేయడం జరిగింది అనేది మనం ఈ స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్లో నేర్చుకోవచ్చండి. అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్లెక్స్ కనెక్ట్ యాక్సెస్ పాయింట్ నీడ్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీదే ఒక ఆఫీస్ ఉంది అనుకుందాం, నీది ఇక్కడ ఒక హోమ్ బ్రాంచ్ ఉంది అనుకుందాం, సో నెక్స్ట్ ఇంకెక్కడో కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అంటే మల్టిపుల్ ఆఫీసెస్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు ఒక యాక్సెస్ పాయింట్ అనేది కాన్ఫిగర్ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. సో దీన్ని మనం దేంతో కంట్రోల్ చేస్తున్నాం, వైర్లెస్ ల్యాన్ కంట్రోల్తో కంట్రోల్ చేస్తున్నాం. అంటే ఈ యాక్సెస్ పాయింట్స్ అన్నీ దీనికి కనెక్టివిటీ అయినాయి. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసిందంటే ఇంకొక హోమ్ బ్రాంచ్ ఉంది కదా, ఇక్కడ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ ఇంకొక WLC అనేది కాన్ఫిగర్ చేయాలి. సో ఇలా కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేకుండా మన నెట్వర్కింగ్ అంటే మల్టిపుల్ డివైజెస్ నుంచి సో దీన్ని యూజ్ చేసుకొని, అంటే హోమ్ ఆఫీస్లో ఉండే యాక్సెస్ పాయింట్లో కూడా మనం ఇక్కడ ఏదైతే కార్పొరేట్ ఆఫీస్లో మనకున్న WLCలో నుంచి దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే మనకి ఇక్కడ ఫ్లెక్స్ కనెక్ట్ యాక్సెస్ పాయింట్ అనేది ఎనేబుల్ చేయాలి. అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఈ డిఫరెంట్ ఆఫీస్ నుంచి ఈ డిఫరెంట్ ఆఫీస్లో ఉండే WLCకి కనెక్ట్ కానప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది, అది ఫ్లెక్స్ కనెక్ట్ యాక్సెస్ పాయింట్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తుంది కూడా మనం నేర్చుకుంటాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత బికాస్ ఇట్ ఈస్ థియరీ కాన్సెప్ట్ అండి. సో థియరీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనమే ప్రాక్టికల్ నేర్చుకున్నప్పుడు మనకు, అంటే మనం ప్యాకెట్ రేసర్ యాక్టివిటీస్ నేర్చుకున్నప్పుడు మనకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దానికోసం మనం ప్రతి థియరీ టాపిక్లో ఏం డిజైన్ చేసినామంటే సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మీరు ఐడెంటిఫై చేయగలిగిందంటే సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. సో ఫైన్. సో ఫస్ట్ మనము ఈ క్యాప్వా ప్రోటోకాల్ గురించి నేర్చుకుందామండి. సో ఇదేంటంటే IEEE స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే దిస్ ఎనేబుల్స్ WLC అంటే వైర్లెస్ ల్యాన్ కంట్రోల్కి ఏం పవర్స్ ఇస్తుందంటే టు మేనేజ్ ది మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ అండ్ ది వైర్లెస్ ల్యాన్స్. అంటే యాక్సెస్ పాయింట్ నుంచి మనకి ఏముంటాయి, మల్టిపుల్ క్లయింట్స్ అనేవి, కానీ మల్టిపుల్ క్లయింట్స్ అంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదా త్రూ వైర్లెస్లీ, అదే మనం ల్యాన్ నెట్వర్క్ అంటాం, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే సో కంట్రోల్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ నథింగ్ బట్ క్యాప్వా ఈస్ ఏ ప్రోటోకాల్. ఏ ప్రోటోకాల్, IEEE స్టాండర్డ్ ప్రోటోకాల్ used to manage and control wireless access point
ఫ్రమ్ సెంట్రలైజ్డ్ కంట్రోల్. అంటే మనం ఒక్క సెంట్రలైజ్ కంట్రోలర్ యూజ్ చేసుకొని వీటిని మొత్తం మనం ఏం చేయొచ్చు, మేనేజ్ అండ్ కంట్రోల్ చేయొచ్చు. దాని ది పర్పస్ ఆఫ్ ది క్యాప్ యాప్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ లేకపోతే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మన WLCలో పాసిబిలిటీ ఉన్నది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాప్ యాప్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్కాప్సులేషన్ అండ్ ఫార్వర్డింగ్ ఆఫ్ ది ఏదైతే వైర్లెస్ ల్యాన్ క్లయింట్ ట్రాఫిక్ ఉంటుందో అది, అంటే ఇక్కడ వైర్లెస్ ల్యాన్ ట్రాఫిక్ ఉంటుంది కదా, అంటే మన యూజర్స్ ఉంటారు కదా వైర్లెస్లీ కనెక్టెడ్. సో బిట్వీన్ ది అంటే వైర్లెస్ క్లయింట్ ట్రాఫిక్ బిట్వీన్ యాక్సెస్ పాయింట్ టు ది WLC. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది క్యాప్ యాప్ ప్రోటోకాల్ అనే దాని గురించి నేర్చుకుందామండి. సో దానికంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్యాప్ యాప్ ప్రోటోకాల్ అనేది మనం IPv4 మనకు తెలుసు కదండి, 2 టైప్స్ ఆఫ్ ఉంటాయని. ఒకటి IP అడ్రస్ వర్షన్ 4, ఇంకొకటి IP అడ్రస్ వర్షన్ 6 అని ఉంటుందండి. సో ఇప్పుడు IPv4లో ఇది మీరు అబ్జర్వ్ చేసిందంటే బై డిఫాల్ట్ ఇది అనేది కాన్ఫిగరేషన్ చేసి ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, IPv6 అనేది బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ చేసి ఉండదు. సో అంటే ఇటు మీనింగ్ ఏంది, ఇది IPv4కి సపోర్ట్ చేస్తుంది, IPv6కి సపోర్ట్ చేస్తుంది, బట్ బై డిఫాల్ట్ ఇది IPv4కి మాత్రమే ఎనేబుల్ అయి ఉంటుంది. నీకు కావాలంటే నువ్వు IPv6కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నువ్వు ఈ ప్రోటోకాల్ ఉంది, WLC కాన్ఫిగర్ చేసినావు, దీని అడ్వాంటేజెస్ ఏంది, ఎందుకు చేయాలి, ఆ పర్పస్ ఏందనే దాని గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏంది, మనకు సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ కదా. సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంది, ఒక వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ యూజ్ చేసుకొని మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ అనేది నువ్వు కంట్రోల్ చేస్తున్నావు కదా. అంటే చూడండి, క్యాప్ యాప్ అలౌస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ టు మేనేజ్ ది మల్టిపుల్ యాక్సెస్ from a single centralized wireless LAN controller. This simplifies the deployment and configuration of the large scale wireless network. Simple. So nu venna access point lo install chesko, so everything will be controlled by the wireless LAN control. Next inkokoti simplified configuration. Simplified configuration meaning endi, instead of configuring the each access point individually, రైట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాన్ఫిగరేషన్స్ మోస్ట్ రిక్వైర్మెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ మనం WLCలో కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్ చేసినామో ఇవన్నీ ఇక్కడికి పుష్ చేస్తుంది. పుష్ చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడికి పుష్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ అవుతాయి. అంటే క్యాప్ యాప్ ఎనేబుల్స్ ది WLC టు పుష్ కాన్ఫిగరేషన్. సో 5 మేర్ అప్డేట్స్, పాలసీస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇట్ ఆటోమేటిక్లీ ఒబేస్ దట్. నెక్స్ట్, ఇంప్రూవ్ నెట్వర్క్ సెక్యూరిటీ బై సెంట్రలైజింగ్ కంట్రోల్. క్యాప్ యాప్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ అండ్ సెక్యూరింగ్ ది వైర్లెస్ నెట్వర్క్స్, ప్రివెంటింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ రోగ్ డివైజెస్. అంతే కదా. సో ప్రతిదాన్ని నువ్వు వెళ్ళి ఇక్కడ ఏమైందో తెలుసుకునే దానికన్నా ఇఫ్ యూ హ్యావ్ ది సెంట్రలైజ్డ్ డివైస్, ఫ్రమ్ దేర్ యూ కెన్ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్. సో ఇంకొక మెయిన్ పర్పస్ ఏంటంటే స్కాలబిలిటీ అండి. స్కాలబిలిటీ అంటే ఏంది, మీంది నువ్వు నెట్వర్క్ని ఎంత ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ బర్డన్ అనేది ఉండదు, రైట్. సో ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. అంటే క్యాప్ యాప్ సపోర్ట్స్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్ without significantly increasing the complexity, making it easier to add new IPs are needed. ఎందుకు ప్రతిసారి నువ్వు మొత్తం కాన్ఫిగరేషన్ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఆపరేషన్ ఆఫ్ క్యాప్ యాప్ గురించి చూద్దామండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఒక యాక్సెస్ పాయింట్ అంటే యాక్సెస్ ఆర్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ నుంచి మనకి ఎప్పుడైతే వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ ఉందో, సో ఇక్కడ మనకు ఈ ప్రోటోకాల్ అనేది ఉందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మోస్ట్ ఆఫ్ ది ప్రోటోకాల్స్ యూజ్ చేసినామంటే మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఒకదాన్ని ఏమంటామంటే కంట్రోల్ ప్లేన్ అంటాం, ఇంకొక దాన్ని ఏమంటామంటే డేటా ప్లేన్ అంటామండి. సో ఇప్పుడు కంట్రోల్ ప్లేన్ మేజర్ పర్పస్ ఏంటంటే ఇక మీరు అబ్జర్వ్ చేసిందంటే మేనేజ్మెంట్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ ప్లేన్ చేతిలో ఉంటాయి. అదేవిధంగా డేటా ప్లేన్ ఉంటుంది కదా, అంటే మనం ఏదైతే యూజర్ డేటా అనేది ఫార్వర్డ్ చేస్తాడో అది డేటా ప్లేన్. అంటే ఇంటర్నల్గా కొన్ని ప్రోటోకాల్స్ కానీ మీరు తీసుకున్నారంటే ఒకే ఒక దాంట్లో అంటే కంట్రోల్ ప్లేను డేటా ప్లేన్ అనేది ఒకే ప్రోటోకాల్, అంటే ఒకే పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకొని ఒకే IP పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకొని పంపిస్తాయి. కొన్ని వాటిల్లో సపరేట్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు క్యాప్ యాప్ తీసుకున్నారనుకోండి, రైట్. సో క్యాప్ యాప్ అనేది అంటే సింగిల్ దాంట్లో 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటేంది కంట్రోల్ ఛానల్, ఇంకొకటి డేటా ఛానల్ సపరేట్గా ఉంటాయి. అంటే చూడండి, క్యాప్ యాప్ సపరేట్స్ ది కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ ఏమేమి ఉంటాయి, మనం ఏమైతే మేనేజ్మెంట్ కాన్ఫిగర్ చేస్తామో అవి కాన్ఫిగరేషన్ ఇస్తాం కదా. అంటే నువ్వు ఇక్కడ యాక్సెస్ పాయింట్లు అన్ని కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. WLCలో కాన్ఫిగర్ చేసి దాన్ని కానీ పుష్ చేసినామంటే ఆటోమేటిక్గా మన యాక్సెస్ పాయింట్లోకి వెళ్తుంది, రైట్. సో ఫ్రమ్ ది డేటా ప్లేన్. సో డేటా ప్లేన్ అంటే ఏంది, మనకి ఏదంటే యాక్సెస్ పాయింట్కి మనకు వైర్లెస్ యూజర్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కదా, అంటే అక్కడ నుంచి డేటా అనేది మన యాక్సెస్ పాయింట్కి వస్తుంది కదా, అలాంటిది డేటా ప్లేన్. సో యూజర్ డేటా ట్రాన్స్మిషన్ అంటే ద కంట్రోల్ ప్లేన్ హ్యాండిల్స్ ది మేనేజ్మెంట్ టాస్క్ వైల్ ద డేటా ప్లేన్ హ్యాండిల్స్ ది యాక్చువల్ డేటా ట్రాఫిక్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే,
సో కంట్రోల్ ఛానల్లో ఏ పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తారు, డేటా ఛానల్లో ఏ పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తారు. రైట్. సో కంట్రోల్ ఛానల్ అనేది బై డిఫాల్ట్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుందా, లేదంటే డేటా ఛానల్ అనేది బై డిఫాల్ట్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. టనలింగ్ అంటే మీనింగ్ ఏం లేదండి, సెక్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఈ డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందో అది సెక్యూర్గా సెండ్ చేసేస్తే మనం టనలింగ్ ఆపరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామండి. అంటే ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ డేటా అని కంట్రోల్ మెసేజ్ అండి. రైట్. సో టనలింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్ష్యూర్ ది సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ కమ్యూనికేషన్. రైట్. సో ఇప్పుడు మనం మేజర్ కాన్సన్ట్రేషన్ దీని గురించి చేయాలి. దేని గురించి? కంట్రోల్ ఛానల్, డేటా ఛానల్ గురించి చేయాలి. సో కంట్రోల్ ఛానల్ దేనికి పర్పస్ కోసం యూజ్ చేస్తాం? టు ఎక్స్చేంజ్ ది మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది కాన్ఫిగరేషన్ మెసేజెస్. సో ఇక్కడ మీరు ఓఎస్ఐ మోడల్ లేదంటే టీసీపీ ఐపీ మోడల్ కానీ మీకు ఐడియా ఉంటే మనకు దీంట్లో 4 లేయర్ ఆర్కిటెక్చర్, 5 లేయర్, ఇక్కడ 7 లేయర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా. అంటే మనకు మ్యాక్సిమం మెయిన్ లేయర్స్ ఏముంటాయంటే ట్రాన్స్పోర్ట్ లేయరు, నెక్స్ట్ దాని కింద ఏముంటుందంటే నెట్వర్క్ లేయర్ అని ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే కనెక్షన్ తీసుకోవాలా, అంటే కనెక్షన్ ఓరియంటెడ్ అయితే టీసీపీ, కనెక్షన్ ఓరియంటెడ్ కాకపోతే యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఐపీ అడ్రస్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఒక డివైజ్ సమ్వేర్ ఎక్కడో ఇంకొక ఓల్డ్లో ఉండే ఇంకొక డివైస్తో నువ్వు కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ మెకానిజం. ఆ ఐడెంటిఫికేషన్ మెకానిజం ఏం చేస్తుందంటే మనకు ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ఈ డివైస్ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు అంతే. కానీ ఈ డివైస్ లోపల మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ రన్ అవుతుంది, గూగుల్ క్రోమ్ రన్ అవుతుంది, సమ్ సాఫ్ట్వేర్స్ రన్ అవుతుంది, సమ్ వెబ్ సర్వర్స్ రన్ అవుతున్నాయి అనుకో. అంటే నీ ఇంటెన్షన్ ఏంది? డైరెక్ట్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కాదు. సో దాని లోపల ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్కి వెళ్ళి కనెక్ట్ కావాలి. అలా ఈచ్ ప్రాసెస్ నువ్వు మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదంటే పోర్ట్ అడ్రస్. ఈ పోర్ట్ అడ్రస్ అనేది ఎవరు అసైన్ చేస్తారంటే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది అసైన్ చేస్తారు. అంటే ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం అంటే యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం. ఈ కంట్రోల్ ఛానల్ కాన్ఫిగరేషన్ కోసం అది యూజ్ చేసే పోర్ట్ నెంబర్ ఏంటంటే 5246. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ఛానల్కి ఏ పోర్ట్ నెంబరు 5246. కంట్రోల్ ఛానల్ అంటే ఏంది? మేనేజ్మెంట్ అండ్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్. సో మనకు డేటా ఛానల్ అని ఉంది కదా, అది ట్రాన్స్పోర్ట్ లేయర్లో యూజ్ చేసే యూడీపీ ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ ఏంటంటే 5247. సో ఈ పోర్ట్ నెంబర్ దేనికి యూజ్ చేస్తుందంటే ఫార్వర్డింగ్ యూజర్ డేటా బిట్వీన్ యాక్సెస్ పాయింట్ అండ్ WLS అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లేయర్ ఏంది? మనకు నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ అంటే ఏంది? ఐపీ అడ్రసింగ్ మెకానిజం అవన్నీ ఉంటాయి. రైట్. సో ఇక్కడ దాని ఐపీ హెడర్లో అవేమి యూజ్ చేస్తుందంటే మనకు IPv4 హెడర్ ఆపరేషన్ ఉంటుంది, IPv6 హెడర్ ఆపరేషన్ ఉంటుందని తెలుసు. ఇప్పుడు IPv4లో అది యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే ఈ ప్రోటోకాల్ 70. అదే ఒకవేళ మీరు IPv6 యూజ్ చేసిందంటే 136. గుర్తుపెట్టుకోండి, 5246 ఏమో యూడీపీ, దేనికోసం? కంట్రోల్ ఛానల్. డేటా ఛానల్ వచ్చి 5247. రైట్. సో అదే ఐపీ తీసుకున్నప్పుడు IPv4కి ఏమో 17, IPv6కి ఏమో 136. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎన్క్రిప్షన్ ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నాం కదా క్యాప్యాప్ ప్రోటోకాల్ అనేది. అంటే ఇక్కడ DTLS అంటే ఏంటంటే DTLS ఈస్ ఏ ప్రోటోకాల్ విచ్ ప్రొవైడ్ సెక్యూరిటీ బిట్వీన్ ది యాక్సెస్ పాయింట్ అండ్ ది WLC. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైట్, సో ఇట్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్ టు సెక్యూర్ ది క్యాప్యాప్ కంట్రోల్ ఛానల్. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటండి, బై డిఫాల్ట్ ఇది దేనికి ఎనేబుల్ అయి ఉంటుంది? కంట్రోల్ ఛానల్కి ఎనేబుల్ అయి ఉంటుంది. డేటా ఛానల్కి ఎనేబుల్ అయి ఉంటుందంటే ఉండదు. బై డిఫాల్ట్ ఏదైతే యూజర్ క్లయింట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఉంటుందో డేటా, దానికి క్యాప్యాప్ అనేది బై డిఫాల్ట్ అయితే ఎనేబుల్ అవ్వదు. ఓన్లీ దేనికి ఎనేబుల్ అయి ఉంటుంది? ఓన్లీ బై డిఫాల్ట్ దేనికి ఎనేబుల్ అయి ఉంటుంది అంటే ఎన్క్రిప్షన్ అవన్నీ DTLS ఎన్క్రిప్షన్ అనేది కంట్రోల్ ఛానల్కి మాత్రమే ఎనేబుల్ అవుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్, ఆ క్యాప్యాప్లో స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, సో అది ఎందుకు వాడతాం, దాన్ని వాడడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటుంది, దాని గురించి నేర్చుకుందామండి. సో మొత్తం WLCఏ చేస్తుందంటే అది తప్పండి. మొత్తం WLCఏ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్సెస్ పాయింట్ తీసుకున్నా అబ్బా, ఇక్కడ ఒక యాక్సెస్ పాయింట్ ఉంది, సో ఇక్కడ ఒక యాక్సెస్ పాయింట్ ఉంది, అట్లా మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఇవన్నీ ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని ఎవరికి కంట్రోల్ చేస్తున్నాం? సింగిల్ WLCకి కనెక్ట్ చేసినాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వైర్లెస్ క్లయింట్స్ ఉన్నారు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీకాన్స్ యాక్టివ్ మోడ్, ప్యాసివ్ మోడ్ అని ఉంటుంది కదా. అంటే దీనికి యాక్సెస్ పాయింట్కి ఈ 2 యాక్సెస్ చేసిండ్రు అనుకో, ఇంకొక 2 వైర్లెస్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ యాక్సెస్ పాయింట్ యాక్సెస్ చేస్తున్నారు అనుకో. అంటే ఇప్పుడు ఆపరేషన్ ఏమైంది? డివైడ్ అయింది. ఎప్పుడు? ఈ బీకాన్స్ అవన్నీ సెండ్ చేయటంలో. రైట్. సో అదా కాకుండా నువ్వు ప్రతిదీ అందరినీ ఈడే బీకాన్ సెండ్ చేసి ఈడే ఆథెంటికేషన్
ఆథరైజేషన్ అవన్నీ చేయాలనుకున్నప్పుడు దీనికి బర్డెన్ ఎక్కువ అవుతుంది. అంటే దేనికి ఏ రకమైన ఆపరేషన్ ఇస్తే, అంటే ఏ రకమైన కంట్రోల్ ఇస్తే ఆపరేషన్ అనేది స్పీడ్గా జరుగుతుంది, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని బట్టి మనకు క్యాప్ యాప్లో స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుందండి. సో ఈ స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ అనేది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దామండి. అంటే ఇట్ ఈస్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ది క్యాప్ యాప్ ప్రోటోకాల్ అండి. అంటే ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ది మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ ఫంక్షన్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ది యాక్సెస్ పాయింట్స్ అండ్ ది వైర్లెస్ LAN కంట్రోలర్. అంటే ఫంక్షనాలిటీ దేని మధ్య డివైడ్ అయింది, మన యాక్సెస్ పాయింట్కి WLCకి ఫంక్షనాలిటీ అనేది డివైడ్ అయింది. సో ఇప్పుడు చూద్దాం యాక్సెస్ పాయింట్ ఏమేమి రెస్పాన్సిబిలిటీ పర్ఫామ్ చేస్తుంది, WLC ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో బీకాన్స్ జనరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ వైర్లెస్ మొబైల్ ఫోన్ ఈడు ఉంది, సంథింగ్ సమ్వేర్ ఎక్కడో యాక్సెస్ పాయింట్ ఉంది. ఇది ఉందని తెలవాలంటే నీకేం కావాలి, ఏదర్ ఇది యాక్టివ్ మోడ్ ప్యాసివ్ మోడ్లో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఇది బీకాన్ సెండ్ చేస్తుందో దీని SSID సపోర్టింగ్ స్టాండర్డ్స్ నెక్స్ట్ అవన్నీ నేర్చుకున్నాం కదా మనం. సో ఇవన్నీ దీనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, ఏడా పీరియడ్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ప్యాసివ్ మోడ్లో. సో ఇది ఎవరు పర్ఫామ్ చేస్తే ఈజీ ఉంటుందంటే యాక్సెస్ పాయింట్. అది WLCకి ఇచ్చినామంటే ఇది కాంప్లికేట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ప్రోబ్ రెస్పాన్స్ అంటే స్కానింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది యాక్సెస్ పాయింట్కి రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఇంకొకటి కంట్రోల్ ఫ్రేమ్ ప్రాసెసింగ్. అంటే నేను ఇంతకు ముందు ఏం చెప్పానండి మీకు ప్రీవియస్ క్లాస్లో, మనకి యాక్సెస్ పాయింట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ వైర్లెస్ డివైజెస్ ఉన్నప్పుడు, రైట్. సో మల్టిపుల్ డివైజెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ 1 డివైస్ 2 డివైస్ 2. సో డివైస్ 1 డివైస్ 2 డివైస్ 3 అంటే వైర్లెస్ క్లయింట్ అనేది అట్ ఏ టైమ్ అన్ని మల్టిపుల్గా ఎక్స్చేంజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనం ఆడు యూజ్ చేసే కమ్యూనికేషన్ ఏంది, హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం. అప్పుడు యూజ్ చేసే టెక్నాలజీ ఏమని చెప్పుకున్నాం, CSMA CA, రైట్. సో క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొల్యూషన్ అవాయిడెన్స్ అనే ప్రోటోకాల్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇక్కడ రిక్వెస్ట్ టు సెండ్, క్లియర్ టు సెండ్ ఆపరేషన్ ఎవరు మేనేజ్ చేస్తారు, యాక్సెస్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బై ది WLC, రైట్. సో ఇంటర్ఫేస్ ఫ్రేమ్ లాస్ట్ అయిందనుకో, రీట్రాన్స్మిషన్ ఆఫ్ ది డేటా ఫ్రేమ్స్ ఎవరు పంపిస్తారు, యాక్సెస్ పాయింట్. అంటే సమ్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకాన్స్ జనరేట్ చేయడం, ఈ RTS CTS అవన్నీ WLC కంట్రోల్కి వెళ్ళింది అనుకో, అప్పుడు కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, WLC కింద 100 ఆఫ్ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. సో ప్రతిదానికి అదే బీకాన్ జనరేట్ చేసి ప్రోబ్ రెస్పాన్సెస్ నెక్స్ట్ RTS CTS సెండ్ చేయాలంటే ఇది హైలీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయడానికి ఈ స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ అనేది మనం క్యాప్ యాప్లో యూజ్ చేస్తాం. అందులో ఇది యాక్సెస్ పాయింట్ రెస్పాన్సిబిలిటీ. కానీ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు పర్ఫామ్ చేస్తారా అంటే WLC పర్ఫామ్ చేస్తుంది. అంటే WLC మేనేజెస్ నాన్ రియల్ టైం. ఏవైతే రియల్ టైంలో పర్ఫామ్ చేస్తుందో అవి యాక్సెస్ పాయింట్ చూసుకుంటుంది. నాన్ రియల్ టైం ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, అవి ఎవరు పర్ఫామ్ చేస్తారంటే WLC పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఆథెంటికేషన్ మెకానిజం, లేదంటే సింపుల్గా నువ్వు కనెక్ట్ అయినావు అనుకో, రైట్. అలా కాకుండా మనం ఆథెంటికేషన్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఇస్తాం. సో డీఆథెంటికేషన్, అసోసియేషన్, రీఅసోసియేషన్ ప్రాసెస్ అంటే బ్రిడ్జింగ్ బిట్వీన్ ది ఈథర్నెట్ అండ్ వైర్లెస్ ల్యాన్స్, ఫ్రాగ్మెంటేషన్ అండ్ రీఅసెంబ్లింగ్ ఆఫ్ ది డేటా ఫ్రేమ్. ఫ్రాగ్మెంటేషన్ అంటే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, రీఅసెంబుల్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ ఎవరు పర్ఫామ్ చేస్తారు, WLC రెస్పాన్సిబిలిటీ. ఇవే కాకుండా మెయిన్ రెస్పాన్సిబిలిటీ మరికొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తుంది, యాక్సెస్ పాయింట్ది బీకాన్స్ అండ్ ప్రోబ్ రెస్పాన్సెస్, ప్యాకెట్ అక్నాలజ్మెంట్ అండ్ రీట్రాన్స్మిషన్. సో నెక్స్ట్ ఫ్రేమ్ క్యూయింగ్, ప్యాకెట్ ప్రయారిటైజేషన్ అనేది మ్యాక్ ఫంక్షనే చేస్తుంది. ఏది యాక్సెస్ పాయింట్ మ్యాక్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యాక్ లేయర్ డేటా ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది కూడా సో యాక్సెస్ పాయింట్లోనే ఉంటుంది. సో యూ స్పెండ్ సమ్ టైమ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఇక్కడ నుంచి వీ మైట్ బి ఎక్స్పెక్టింగ్ వన్ క్వశ్చన్ అండి, రైట్. సో మ్యాక్ లేయర్ ఏం చేస్తుంది అంటే యాక్సెస్ పాయింట్లో డేటా ఎన్క్రిప్షన్ అనేది డీక్రిప్షన్ అనేది చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇదేం చేస్తుంది, ఆథెంటికేషన్, అసోసియేషన్, రీఅసోసియేషన్ ఆఫ్ రోమింగ్ క్లయింట్. అంటే ఒక ఫ్రేమ్ని ఇంకొక ఫ్రేమ్ ట్రాన్స్లేట్ చేయాలి కదా అదర్ ప్రోటోకాల్స్కి, ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టర్మినేషన్ ఆఫ్ 802.11 ట్రాఫిక్ అండ్ వైడ్ ఇంటర్ఫేస్ ఇవి చేస్తున్నామండి. సో ఇలా చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే ఈ స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ వల్ల స్కేలబిలిటీ ఉంటుంది, సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రియల్ టైమ్ ఫంక్షన్స్ అని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, యాక్సెస్ పాయింట్. నాన్ రియల్ టైమ్ ఫంక్షన్స్ ఎవరు హ్యాండిల్ చేస్తుండ్రు, WLC చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లాటెన్సీ, ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే లాటెన్సీ రెడ్యూస్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ కనెక్ట్ API అంటే ఏందో నేర్చుకుందాం. అంటే ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీస్లో ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. సో అప్పుడు మీకు ఇవి గుర్తున్నప్పుడు మాత్రమే ఆ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో దానికోసం మనం ఈ క్లాస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసినామంటే
థియరీ ఫాలోడ్ బై ది ప్రాక్టికల్ అండి. ఫస్ట్ థియరీ కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత ప్రాక్టికల్ 1 to 1 అనేది క్లియర్గా నేర్చుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నా దగ్గర ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. ఇదేంది బ్రాంచ్ ఆఫీసు, ఇదేంది కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఇక్కడ ఒక నెట్వర్కింగ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ డివైజెస్ అవన్నీ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఉంది. ఇక్కడ ఒక నెట్వర్కింగ్ మెకానిజం ఉంది. ఇప్పుడు ఇది సపరేట్ లొకేషన్లో ఉంది, ఇది సపరేట్ లొకేషన్లో ఉంది. ఇంటర్ కనెక్టివిటీ కోసం మల్టిపుల్ రౌటర్స్ ఇవన్నీ కనెక్ట్ చేసినాం, దట్స్ ఓకే. ఇప్పుడు ఏందయ్యా మీనింగ్ ఏంటంటే, ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులో వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై కాస్ట్ అనుకుందాం, రైట్? సో ఇక్కడ కూడా ఇంకొక నువ్వు WLC కానీ పెట్టేసి, ఇక్కడ సంథింగ్ WLC కానీ పెట్టేసి నువ్వు సో ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసి మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్? బట్ కాస్ట్ వైజ్ ఏంటంటే ఇది హై ఉంటుంది, రైట్? సో ఇలా కాకుండా మనకేమన్నా ఛాన్సెస్ ఉందా? ఇది నా ఆఫీసే, ఇది నా ఆఫీసే. సో ఇక్కడ ఈ ఫ్లెక్స్ ఇక్కడ ఏదైతే యాక్సెస్ పాయింట్ ఉందో దాన్ని ఇక్కడ నుంచి మనం కాన్ఫిగర్ చేసి అంటే కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉందంటే ఉందండి. సో అప్పుడు మనం దే కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలంటే ఫ్లెక్స్ కనెక్ట్ యాక్సెస్ పాయింట్ గురించి నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ద ఫ్లెక్స్ కనెక్ట్ APs కాన్ఫిగర్ అండ్ కంట్రోల్ ది యాక్సెస్ పాయింట్ ఇన్ ఏ రిమోట్ ఆఫీస్ వితౌట్ డిప్లాయింగ్ ఏ కంట్రోల్. అంటే ఏంది కాన్ఫిగర్ అండ్ కంట్రోల్ ఎవరిని? యాక్సెస్ పాయింట్ని, రైట్? సో ఎక్కడి నుంచి? ఈ రిమోట్ ఆఫీస్ నుంచి, వితౌట్ డిప్లాయింగ్ ది కంట్రోలర్. అంటే ఇక్కడ ఇంకొక WLC డిప్లాయ్ చేయకుండా అంటే కాన్ఫిగర్ చేయకుండా మనం కంట్రోల్ చేయొచ్చు, రైట్? అంటే ఇట్ లెట్స్ యూ కాన్ఫిగర్ అండ్ కంట్రోల్ యాక్సెస్ పాయింట్ ఇన్ బ్రాంచ్ ఆఫీస్ ఫ్రమ్ ది కార్పొరేట్ ఆఫీస్ త్రూ ఏ WAN లింక్. గుర్తుపెట్టుకోండి, నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అంటేనే నువ్వేం చేయాలన్నా కానీ ఒక పాయింట్ నుంచి లేదంటే ఒక డివైస్ నుంచి ఏదో ఒక దగ్గర ఉండే డివైస్కి ఫస్ట్ దేర్ షుడ్ బి ఏ కనెక్టివిటీ లేకుండా యూ కాన్ డూ ఎనీథింగ్, రైట్? సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే బికాస్ వీ షుడ్ హ్యావ్ ది కనెక్టివిటీ. సో అప్పుడు మాత్రమే నువ్వు ఏ ఆపరేషన్ అన్నా పర్ఫామ్ చేస్తావు కాబట్టి. సో ఇట్ లెట్స్ యూ కాన్ఫిగర్ అండ్ కంట్రోల్ యాక్సెస్ పాయింట్ ఇన్ బ్రాంచ్ ఆఫీస్ ఫ్రమ్ ది కార్పొరేట్ ఆఫీస్ త్రూ ఏ WAN లింక్ వితౌట్ డిప్లాయింగ్ ఏ కంట్రోలర్ ఇన్ ఈచ్ ఆఫీస్, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునింటారంటే సపోజ్ మనకి ఇప్పుడు ఇక్కడ రౌట్ రావాల్సింది ఏంటంటే ఓకే ఫైన్. సో దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం ప్రోటోకాల్ యూజ్ చేయాలని చెప్తాం? క్యాప్యాప్ DTLS ఎన్క్రిప్షన్ అనేది చెప్పుకున్నాం, ఇది ఉండాలి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా బ్రాంచ్ ఆఫీసర్ నుండి యాక్సెస్ పాయింట్ నుంచి ఈ WLCకి నేను రీచ్ కావట్లేదు అనుకో, నెట్వర్క్ ఇష్యూస్ లేదంటే సంథింగ్ ఏదో డిస్కనెక్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఈ కంప్లీట్గా యాక్సెస్ పాయింట్ పోయినట్టే కదా, ఎందుకంటే దీని రోల్ ఏముంది? వన్ ఆఫ్ ది రోల్ ఏముంది? సెక్యూరిటీ దీని రోల్లోనే ఉంది కదా. అంటే ఆథెంటికేషన్, అసోసియేషన్ అవన్నీ అసోసియేషన్ దీంట్లో ఉన్నాయి కదా. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అంటే దానికోసం వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే 2 modes ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటేందో కనెక్టెడ్ మోడ్ అంటాం, ఇంకొక దాన్ని స్టాండర్డ్ అలోన్ మోడ్ అంటాం. కనెక్టెడ్ మోడ్ అంటే సింపుల్ ఏంటంటే ఈ వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్కి మన ఫ్లెక్సీ కనెక్ట్ పర్పస్ AP ఉంది కదా, అది రీచబుల్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? కనెక్టెడ్ మోడ్. అంటే మన కనెక్షన్ అనేది రీచబుల్ ఉంటుందండి సింపుల్గా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి స్టాండర్డ్ అలోన్ మోడ్. స్టాండర్డ్ అలోన్ మోడ్ అంటే ఏంది? ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఆ WLC అనేది రీచ్ కావాలి, అప్పుడు ఏ విధంగా నువ్వు మేనేజ్ చేస్తావు యాక్సెస్ పాయింట్ అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే కనెక్టెడ్ మోడ్లో ద WLC ఇస్ రీచబుల్, ఎందుకంటే ఇక్కడ క్యాప్యాప్ ఎనేబుల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇన్ దిస్ మోడ్ ద ఫ్లెక్స్ కనెక్ట్ AP హ్యాస్ ది క్యాప్యాప్ కనెక్టివిటీ విత్ ది WLC and can send traffic through the CapWap channel or CapWap tunnel, right? So as shown in the figure, the WLC perform all its CapWap functions. మనం ఇంతకు ముందు ఏమైతే చెప్పుకున్నామో స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్లో ఇది ఏ యాక్సెస్ పాయింట్ ఏం పర్ఫామ్ చేస్తుంది, WLC ఏం పర్ఫామ్ చేస్తుంది. సో ఆ ఫంక్షనాలిటీ అనేది యాస్టీస్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్టాండర్డ్ అలోన్ మోడ్. స్టాండర్డ్ అలోన్ మోడ్ అంటే ఏంది? దేర్ ఈస్ నో కనెక్టివిటీ టు WLC, అంటే WLC అనేది రీచబుల్ అవ్వట్లేదు. అప్పుడు ఇదేం చేస్తుందంటే అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద ఫ్లెక్స్ కనెక్ట్ హ్యాస్ లాస్ట్ ఆర్ ఫెయిల్డ్ టు ఎస్టాబ్లిష్ ది క్యాప్యాప్ కనెక్టివిటీ విత్ ఇట్స్ WLC. In this mode, a flex connect AP can assume some of the WLC functions such as switching client data traffic locally and performing the client authentication locally. సో ఇక్కడ authentication ఉందనుకో సపోజ్, ఇక్కడ లేదు ఇప్పుడు మనకు, అప్పుడు ఏం చేస్తుంది? అది లోకల్ authentication యూజ్ చేస్తుంది, రైట్? అంటే సమ్ ఆఫ్ ది WLC functions such as the switching client data traffic locally and performing the client authentication locally. ఎప్పుడు? when it is standard alone mode. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నామండి. సో థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో వీల్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్ బై ప్రిపేరింగ్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి.
సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ అబౌట్ ది మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ ఏ ఫ్లెక్స్ కనెక్ట్ ఏపీ, రైట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఇన్ కనెక్ట్ మోడ్ ద డబ్ల్యూఎల్సీ ఈస్ అన్రీచబుల్. కనెక్ట్ మోడ్లో అన్రీచబుల్లా రీచబుల్లా, రీచబుల్ కదా, అంటే మొత్తానికి తప్పు ఇది. ఇన్ స్టాండర్డ్ అలోన్ మోడ్ ద డబ్ల్యూఎల్సీ ఈస్ అన్రీచబుల్, అంతే కదా. స్టాండర్డ్ అలోన్ మోడ్ అంటేనే డబ్ల్యూఎల్సీ రీచబుల్ కాదు. అప్పుడు ఏం చేస్తుంది, యాక్సెస్ పాయింట్ స్విచెస్ ది లోకల్ ట్రాఫిక్ అండ్ పర్ఫార్మ్ ది క్లయింట్ ఆథెంటికేషన్ లోకల్లీ, కరెక్టే కదా. అంటే ఇన్ కనెక్షన్ మోడ్ ద డబ్ల్యూఎల్సీ ఈస్ రీచబుల్, అంతే కదా, రీచబుల్లే కదా కనెక్ట్ మోడ్లో. అండ్ పర్ఫార్మ్ ఆల్ ఇట్స్ క్యాప్ యాప్ ఫంక్షన్, కరెక్టే కదా. ఇన్ స్టాండర్డ్ అలోన్ మోడ్ ద డబ్ల్యూఎల్సీ ఈస్ రీచబుల్, రీచబుల్లా, తప్పు కదా. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి, ఇది ఆన్సర్, రైట్. అంటే ఇవి ప్రిపేర్ అయితే మీకు కొంచెం టాపిక్ అనేది గుర్తుపెట్టుకోనికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్, డిటిఎల్ఎస్ ఈస్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్ ఆన్ కంట్రోల్ ఛానల్ అండ్ డేటా ఛానల్ క్యాప్ యాప్ టనల్స్, కరెక్టా కాదా. ఆన్సర్ ఏందండి, ఫాల్స్. ఎందుకు ఫాల్స్, నేను ఇంతకు ముందే చెప్పా, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఎనేబుల్ ఆన్ ది కంట్రోల్ ఛానల్ నాట్ ఆన్ ది డేటా ఛానల్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఐపీ వర్షన్ దట్స్ క్యాప్ యాప్ సపోర్ట్, ఏం సపోర్ట్ చేస్తుందండి, అది IPv4 సపోర్ట్ చేస్తుంది, IPv6 సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ అది దేనికి కాన్ఫిగర్ అయి ఉంటుంది, IPv4. నీకు కావాలంటే నువ్వేం చేసుకోవచ్చు, IPv6 కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ యూడిపి పోర్ట్స్ అండ్, అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో నెట్వర్క్ లేయర్లో ఏం యూడిపి పోర్ట్స్ ఉన్నాయి, ఐపీవీ ప్రోటోకాల్స్ ఏం యూజ్ చేస్తున్నాం అనేది క్యాప్ యాప్లో అడుగుతుండండి. దేంట్లో నాట్ విత్ రెస్పెక్ట్ టు IPv6, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు IPv4 అంటుండండి. సో ఇప్పుడు చెప్పండి యూడిపి పోర్ట్స్ ఏముంటాయి, కంట్రోల్కి ఒకటి ఉంటుంది, డేటా ప్లేన్కి ఒకటి ఉంటుంది కదా. కంట్రోల్ ప్లేన్కి మనం యూజ్ చేసేది ఏంది 5246, క్లయింట్ రిలేటెడ్ డేటా ఉంటుంది కదా దానికి యూజ్ చేసేది ఏంది 5247. సో అదే కాకుండా మనం IPv4కి ఏమో 17 అని నేర్చుకున్నాం, IPv6కి ఏమో 136 నేర్చుకున్నాం. ఇప్పుడు చూస్ 3 అంటే ఆన్సర్స్ ఏమొస్తాయి, ఇది IPv4కి. ఇన్ కేస్ IPv6 అడిగితే 136. 802.11 అనేది వైర్లెస్ స్టాండర్డ్ అండి, రైట్. సో దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది కంప్లీట్లీ క్యాప్ యాప్ అండి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఇన్ ద స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్ ఫర్ ది క్యాప్ యాప్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సెస్ పాయింట్. సో ఇది మీకు కంప్లీట్ నాలెడ్జ్ రావాలంటే ఒక టేబుల్ అనేది ఒకసారి సో మంచిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో ప్యాకెట్ అక్నాలజ్మెంట్ రీట్రాన్స్మిషన్ అనేది ఎవరు చేస్తారు, రైట్. సో స్ప్లిట్ మ్యాక్ ఏది యాక్సెస్ పాయింట్ చేస్తుంది. సో సెండింగ్ ద ప్రోబ్ రెస్పాన్స్ బీకాన్స్ అన్ని కూడా యాక్సెస్ పాయింటే చేస్తుంది. నెక్స్ట్ లేయర్ డేటా ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కూడా ఎవరు పర్ఫామ్ చేస్తారు, యాక్సెస్ పాయింటే చేస్తుంది. నెక్స్ట్ క్యూయింగ్ అండ్ ప్యాకెట్ ప్రయారిటైజేషన్ కూడా మనకి ఎవరు పర్ఫామ్ చేస్తారంటే యాక్సెస్ పాయింట్ రెస్పాన్స్, దేంట్లో స్ప్లిట్ మ్యాక్ ఆర్కిటెక్చర్లో, రైట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే WLC అనేది ఆథెంటికేషన్ పర్ఫామ్ చేస్తుంది, అసోసియేషన్ రీఅసోసియేషన్ ఆఫ్ రోమింగ్ క్లయింట్ పర్ఫామ్ చేస్తుంది, టర్మినేషన్ ఆఫ్ 802.11 ట్రాఫిక్ అండ్ వైడ్ ఇంటర్ఫేస్ చేస్తుంది, ఫ్రేమ్ ట్రాన్స్లేషన్ టు ది ఆర్ఆర్ ప్రోటోకాల్ అనేది చేస్తుందండి, రైట్. సో ఇవన్నీ మేము కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని కాన్ఫిగర్ చేద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. సో వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయ్యిందని మీరు అనుకుంటే దయచేసి కామెంట్ అయితే చేయండి. సో అదేవిధంగా లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ పాసిబిలిటీ ఉంటే చేసుకోండి. మీకు యూస్ఫుల్ అని అనుకుంటే, అంటే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూస్ఫుల్ అని మీరు అనుకుంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఏ నైస్ డే.